మిత్రులకు నమస్కారం. మనలో నెమలి పింఛమును చూడని వారు బహుశా ఉండకపోవచ్చు. నెమలి పింఛమును బాగా గమనించి చూస్తే అందులో 4 గుండ్రని భాగములు 4 ప్రత్యేకమైన రంగుల్లో ఉంటాయి. ఇలా 4 రంగుల వలయాకారం ఉన్న నెమలి పింఛమును శ్రీకృష్ణుడు తల మీద అందరికీ కనిపించేటట్లు ధరించాడు. అలా నెమలి పింఛమును శ్రీకృష్ణుడు ధరించడము అందం కోసమని కొందరు, దృష్టి దోషం కలగకుండా పెట్టుకున్నాడని లేదా స్త్రీ ఆకర్షణ కోసం ధరించాడని అనుకోవడము చాలా పొరపాటు. ఈ విధంగా ఎవరికి తోచిన వివరణ వారు ఇవ్వడం లేదా అనుకోవడం జరుగుతున్నది. దైవ జ్ఞానం తెలుపుటకు వచ్చిన భగవంతుడే శ్రీకృష్ణుడు. సాక్షాత్తు భగవంతుడు దృష్టిదోషమునకో అందం కోసమో ఆకర్షణ కోసమో ధరించాడని భావించడం పొరపాటు. శ్రీకృష్ణుడి జీవితమంతా జ్ఞాన సందేశంతోనే కూడుకొని ఉంటుంది. శ్రీకృష్ణుడు నెమలి పింఛమును ధరించిన దాని వెనుక తప్పకుండా అతి రహస్యమైన జ్ఞాన సందేశంతో కలిగిన అర్థమే దాగి ఉంటుందని మనం గ్రహించుకోవాలి. మరి ఆ నెమలి పింఛమును శ్రీకృష్ణుడు తన శిరస్సుపైనే ఎందుకు ధరించాడు? అసలు నెమలి పింఛమునకు అందులోని రంగులు ఆధ్యాత్మిక పరంగా వేటిని సూచిస్తున్నాయి? అందులో ఏమైనా అంతరార్థం దాగి ఉందా? మరి శ్రీకృష్ణుడు నెమలి పింఛమును తన తలపైనే ధరించి ప్రజలకు ఏమైనా జ్ఞాన సందేశం ఇవ్వదలచాడా? ఈ విషయాన్ని ఇప్పుడు వివరించుకుందాం. దేవుడు ఏ అంచనాలకు దొరకనివాడు. అందువల్ల ఆయన జ్ఞానమును తెలిసినవాడు భూమి మీద ఉండవచ్చును కానీ ఆయనను తెలిసినవాడు ఎవడు భూమి మీద లేడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవుడు భగవంతునిగా జన్మించాడు. ఆ భగవంతుడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సాధారణ మనిషిగా కనిపిస్తున్న ఆయనను భగవంతుని రూపంలో ఉన్న దేవుడనే చెప్పాలి. అందుకే గీత యందు ఒక సందర్భంలో నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లేనని భగవంతుడు అంటాడు. దేవుడు సృష్టి పూర్వమే మాయను తయారు చేయగా భగవంతుడు దాన్ని నెమలి పింఛములో చూపించాడు. దేవుడు కనిపించనివాడు అయినప్పటికీ కనిపించని మాయను, దాని గుణముల రూపమును, అది శరీరంలో ఎలా వ్యాపించి పనిచేస్తున్నదో ఆ విధానమును కనిపించినట్లు నెమలి పింఛంలో అమర్చిపెట్టాడు. శరీరంలోని కనిపించని మాయా విధానము కనిపించు నెమలి పింఛంలో ఉన్నదని భగవంతుడు ధరించి దృశ్యరూపముగా చూపించాడు. శ్రీకృష్ణుడి దేవాలయాల్లో కృష్ణ ప్రతిమ ఎంతో జ్ఞానం ఇమిడి ఉంటుంది. కృష్ణ ప్రతిమకు తలయందు నెమలి పింఛము అమర్చబడి ఉంటుంది. నెమలి పింఛమును శ్రీకృష్ణుడు అందమునకో అలంకారమునకో ధరించలేదు. తాను ఉన్న స్థితి ఇది అని తెలుపుతూ, మీరు కూడా తనలో ఉన్నటువంటి భావంనే కలిగి ఉండాలని తెలుపుతూ నెమలి పింఛమును ధరించాడు. నెమలి పింఛంలోని విశేషమును వివరించుకుంటే పింఛము యొక్క మధ్య భాగము నీలిరంగుగా ఉండి కొద్ది గుండ్రముగా ఉండును. ఈ భాగము పింఛములో అన్ని రంగుల కంటే ముఖ్యంగా తెలియనట్లు ఉండును. దాని చుట్టూ మెరుపు గల ఆకుపచ్చ రంగు ఉంటుంది. దాని తర్వాత లేత గోధుమ రంగు గల ఆకారము చుట్టూ ఉంటుంది. ఈ లేత గోధుమ రంగు చుట్టూ చివరి యందు మెరుస్తూ ఉండును. దీని చివరి అంచు మెరుపు తర్వాత చుట్టూ గుర్తించలేనంతగా లేతగా ఒక రంగు భాగం ఉండును. ఇలా నెమలి పింఛములో మొత్తము 4 భాగములు ఉన్నట్లు గుర్తించవచ్చు. ముఖ్యమైన మధ్యలోనిది నలుపుతో కలిసిన నీలరంగుగా ఉంటుంది. రెండవది గుండ్రని మెరుపుగల ఆకుపచ్చ భాగము, మూడవది లేత గోధుమ రంగు, నాలుగవది గమనించలేనంతగా ఒక భాగం ఉంటుంది. 4వ దాని చివరి అంచు కూడా 3వ దాని అంచు వలె కొద్దిగా మెరుస్తూ ఉంటుంది. కనుక 4వ భాగమును కూడా గుర్తించవచ్చు. బయటి నుంచి 3 గుండ్రని భాగములుగా ఉంటూ మధ్యలో కన్నుగా కేంద్రముగా ఉన్న నెమలి పింఛము యొక్క ప్రత్యేకతను గుర్తించవచ్చు. బ్రహ్మ విద్య అయిన భగవద్గీత శాస్త్రమును తెలిపిన శ్రీకృష్ణుడు నెమలి పింఛమును ధరించడం వెనుక ఎంతో గొప్ప అర్థం ఉండును. అలా ధరించడము ఏ భావంతో కూడుకున్నదో మనము జ్ఞానం ద్వారా యోచించి తెలుసుకోవాలి. అలా వివరించుకొని చూస్తే శ్రీకృష్ణుడు నెమలి పింఛమును తల మీదే ధరించడం వెనుక అర్థం ఏమంటే, మనిషికి శిరస్సే అజ్ఞానానికి కానీ జ్ఞానానికి కానీ నిలయమై ఉంటుంది. శ్రీకృష్ణుడు తల జ్ఞానమునకు నిలయమై ఉన్నది. తన తలయందు ఉన్న జ్ఞానమును బాహ్యముగా చూపుటకు భగవంతుడైన శ్రీకృష్ణుడు తన తల మీద పింఛమును ధరించాడని గ్రహించుకోవాలి. మన శరీరములలో శిరస్సు భాగంలోనే గుణములు కలవు. శరీర కార్యములన్నిటికీ కారణమైన గుణములు ఒక పద్ధతిగా అమర్చబడి ఉన్నవి. ఆ పద్ధతి ఒక చక్రముగా పొందింపబడి ఉన్నది. గుణములు 3 రకములుగా విభజించబడి ఉన్నవి. సాత్వికము, రాజసము, తామసము అనబడు గుణములు చక్రములో 3 భాగములుగా అమరి ఉన్నాయి. దానినే సాత్విక భాగమని, రాజస భాగమని, తామస భాగమని పేర్లు పెట్టబడినాయి. ఈ 3 భాగములకు మధ్య గుండ్రని ఒక భాగముండును. అది బ్రహ్మనాడి అందులో మనిషికి చైతన్యమునిచ్చి నడిపించే ఆత్మ నివాసమై ఉంటుంది. ఆత్మ నివాసమైన బ్రహ్మనాడిని ఇరుసుగా చేసుకొని కంటికి కనిపించని గుణచక్రములు అమరి ఉంటాయి. సర్వజీవులు కూడా ఈ గుణచక్రములలో చిక్కుకొని ఉన్నాయి. ఏ గుణభాగంలో ఎక్కువ ఉండునో ఆ జీవునికి ఆ గుణభాగం యొక్క పేరు పెట్టుట జరుగుతుంది.
తామస గుణ భాగంలో ఉన్న జీవుణ్ణి తామసుడని, రాజస గుణ భాగంలో ఉన్న జీవుణ్ణి రాజసుడని, అట్లే సాత్విక గుణ భాగంలో ఉన్న వానిని సాత్వికుడని అనడం జరుగుతున్నది. ఏ గుణభాగంలో ఉన్నను ప్రతి జీవరాశిని ఆత్మ చూస్తూ ఉన్నది. కాబట్టి జీవుడి శరీరంలో జరిగే అన్ని కార్యములకు ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఆత్మకు తెలియని జీవరాశి లేదు. అన్ని జీవరాశుల గుణచక్రాల మధ్య భాగంలో గల ఆత్మ చుట్టూ ఉన్న గుణములతో సంబంధం లేక సాక్షిగా చూస్తూ ఉంటుంది. ప్రతి జీవరాశి గుణముల వలన పనులు చేస్తున్నవి. చేయు పనుల వలన ఆయా జీవులకు పాప పుణ్యములు సంభవిస్తున్నవి. కర్మలైన పాప పుణ్యములు జీవాత్మలకే గాని మధ్యనున్న ఆత్మకు అంటవు. ఆత్మశక్తి శరీరం అంతా వ్యాపించి కదలికలకు శక్తినిస్తున్నప్పటికీ ప్రతి జీవరాశి కదలికలు గుణములను అనుసరించి ఉండును. అందువలన ఆత్మ కారణమైన శక్తే గాని కార్యమైన కర్మ కాదు. శరీరములో గుణముల ఆదేశం ప్రకారము వివిధ పనులు జరిగిన ఏ విధ కార్య సంబంధము లేక ఏ కర్మనంటక ఆత్మ అన్ని శరీరములందు సాక్షిభూతముగా ఉన్నది. నెమలి పించం యొక్క మధ్యన గల భాగమును, గుణచక్రములో మధ్యన గల భాగమును ఆత్మ నివాస స్థానమని తెలుసుకోవాలి. దాని చుట్టుగల రెండవ భాగము గుణచక్రముందు సాత్వికము అని, దాని చుట్టుగల మూడవ స్థానము రాజస భాగమని, అట్లే చివరి నాలుగవ భాగము తామస భాగమని, ఈ విధముగా నెమలి పించము గుణచక్రమునకు సమాన పోలికలున్నవి. గుణచక్రమునకు సమానమైన పోలిక ప్రపంచంలో ఒకే ఒక్క నెమలి పించమునకు మాత్రమే ఉంది. అందుకే శ్రీకృష్ణుడు పనులు చేస్తున్నను నాకు ఏ గుణకర్మలు అంటవు అని, మూడు గుణముల మధ్య ఆత్మగా ఉన్నాను అని తెలుపు నిమిత్తమే మూడు భాగములకు మధ్యన గుర్తింపుగా కనిపించు ఆకారము గల నెమలి పించమును తల మీద ధరించాడు. అంతేకాక అందరి యందు మూడు గుణములకు ఆత్మ సాక్షిగానున్నాడను భావముతో శ్రీకృష్ణుడు పించమును ధరించడం జరిగింది. మన శరీరములోని బ్రహ్మనాడి యందు నివాసమై ఉన్న ఆత్మ ఆ నాడి శిరస్సు మొదలుకొని గుదస్థానము వరకు వ్యాపించి ఉన్నది. వెన్నెముక మధ్యలో వ్యాపించిన బ్రహ్మనాడి నుండి ఆత్మశక్తి ప్రసరించుటకు ఇరువైపులా చిన్న చిన్న నరములు ఏర్పడినవి. బ్రహ్మనాడి శక్తికి నిలయమైనదైతే ఆ శక్తిని గుణములు ఉపయోగించుకుంటున్నవి. పైన గల గుణచక్రము నుండి వచ్చు ఆదేశములు మధ్య గల బ్రహ్మనాడి ద్వారానే రావాల్సి ఉన్నది. అట్లే బయటి ఇంద్రియముల నుండి వచ్చు విషయములన్నీ చిన్న చిన్న నరముల ద్వారా బ్రహ్మనాడి యందు చేరి దాని యందు పయనించి గుణచక్రములో గల జీవునకు చేరుతున్నవి. ఈ చిన్న నరముల అమరిక, బ్రహ్మనాడి అమరిక మరియు పైన గల గుణచక్రము యొక్క అమరికను నెమలి పించమును గమనించిన బాగా తెలుస్తుంది. పించము కింద కాడ లావుగా తెల్లగా మొదలై పొడవుగా ఉంటుంది. అది బ్రహ్మనాడిగా అర్థం చేసుకోవాలి. ఆ పొడవు కాడకి రెండు వైపులా చిన్న చిన్న ఈకలు ప్రక్కకు వ్యాపించి ఉంటాయి. వాటిని బ్రహ్మనాడి నుండి ఏర్పడిన చిన్న చిన్న నరములుగా లెక్కించుకోవాలి. పై భాగమున ఉండే 4 భాగములుగా కనిపించు పించము గుణచక్రములుగా అర్థం చేసుకోవాలి. సర్వజీవుల శరీరమందు ఇదే విధమైన అమరిక ఉండునని జ్ఞానము తెలుపు నిమిత్తము సర్వజీవుల గుణములకు ఆత్మ సాక్షిగా ఉన్నదని సూచన నిమిత్తము శ్రీకృష్ణుడు పించమును ధరించాడు. ఆత్మ 3 గుణములకు మధ్య నుండి ఏ గుణముతో సంబంధము లేకున్నదని తెలుపుతూ నేను ఏ పనులు చేస్తున్నాను మధ్యన గల నాకు అంటవని తెలుపుటకే పించమును అలా శిరస్సు పైన ఉంచాడు. అందుకు చివరి అంచు రంగు లేతదైనది, రెండవది దానికంటే ఎక్కువ కనిపించినది, మూడవది దానికంటే మరీ ఎక్కువ కనిపించినది, నాలుగవది అన్నిటికంటే మిన్నగా కనిపించు కన్నుగా ఉన్నది. అటువంటి పించము ధరించడము ఏ జీవరాశి అయినా చివరకు చేరవలసిన స్థానం ఇదేనని తెలుపుటకే అని తెలుసుకోవాలి. గుణచక్ర రహస్యము తెలిసిన వారు నాలాగే ఉన్నారని, నాకు సమానమైన వారని తెలుపు నిమిత్తమే కృష్ణుడు పించమును ధరించాడు. భగవద్గీత కర్మయోగము అనే అధ్యాయము 28వ శ్లోకంలో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తన ఇతిమత్వాన సజ్జతే. గుణకర్మముల భాగములు తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడగును. అటువంటివాడు గుణముల వలన జరిగేడి ఇంద్రియముల పనులు ఎన్ని చేస్తున్నను చేయనివాడేనని తెలుపు నిమిత్తమే శ్రీకృష్ణుడు నెమలి పించమును ధరించాడు. కృష్ణుడు ధరించిన ఒక్క నెమలి పించమునందే ఇంత ఆత్మ జ్ఞానం ఇమిడి ఉన్నదని మనకు ఇంతవరకు తెలియకపోవడము మన దురదృష్టము. గుణచక్రమునే మాయచక్రము అని కూడా అనవచ్చును. మాయచక్రములోనే మాయ వలలో చిక్కుకొని తన స్థితిని తానే తెలియక ప్రతి జీవుడు బాధపడుతున్నాడని, గుణచక్రమును గురించి తెలుసుకోవడమే ప్రతి మనిషి కర్తవ్యమని, అలా తెలుసుకోవడము సధర్మమును తెలుసుకున్నట్లేనని భగవంతుడు గీతలో బోధించాడు. అలా బోధించడమే కాక తన చిన్న వయసులో నుండి కృష్ణుడు తన తల మీద నెమలిపించమును ధరించాడు. అలా ధరించడం వలన ఎదుటి వ్యక్తికి అది కనిపించును. దాన్ని చూసిన వ్యక్తి దాని సారాంశము గురించి తెలుసుకుంటాడనే కృష్ణుడు నెమలిపించమును ధరించాడు. అంతేకాక ఆయన ధరించడంలో ఇంకొక ముఖ్యమైన భావం కూడా ఉంది. నేను బయటికి ఒక వ్యక్తిగా కనిపించిన
ఎక్కడ తిరిగినా నేను మాత్రము తలలో గుణచక్రమందు మధ్య భాగంలో యోగినై ఉన్నానని తెలుపుటకు పింఛమును ధరించాడు. పింఛములో మధ్యలో గల ఆత్మభాగము ప్రత్యేకమైన గుర్తింపు గల రంగుగా ప్రక్కనున్న 3 రంగుల కంటే గాఢముగా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించడం వలన 3 గుణభాగముల కంటే ముఖ్యమైనది మధ్యలోని ఆత్మభాగమని చూడగానే తెలుస్తుంది. గాఢముగా కనిపించు మధ్య భాగంలో ఉండి కృష్ణుడు పనులు చేయటం వలనే ఆయన మాయకు అతీతుడుగా ఉన్నాడు. గుణమయీ మమమాయ అని గీతలో చెప్పినట్లు ఈ 3 గుణములే మాయ. మాయకు మధ్యలో ఆత్మస్థానంలో ఉన్నవాడే యోగి. నెమలి పింఛంలో మధ్యలో గాఢంగానున్న రంగు గుర్తింపుగా కనిపించుట వలన అందులో నేనున్నానని, మీరు కూడా అందులోకి రమ్మని కృష్ణుడు తెలిపినట్లు ఉన్నది. ఆధ్యాత్మిక రంగములో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న నెమలి పింఛము యొక్క రహస్యము ఒక్క కృష్ణుడికి తప్ప ఎవరికీ తెలియదు. పింఛము కృష్ణుడు తల మీద పెట్టుకొని చూపించిన దానిని గుర్తుపట్టలేని స్థితిలో నేటి ప్రజలున్నారు. ఇప్పటికీ ఎందరో గురువులు ఎన్నో వివరములు తెలిపి ఉండగా అందులో ఆధ్యాత్మికము కంటే ప్రాపంచిక విషయములనే సూచిస్తుంటాయి. నెమలి పింఛమును దాని వివరమును తెలియాలంటే ముందు ఎవరికైనా తన శరీర నిర్మాణము, శరీరములో జరుగు పనిని గురించి తెలిసి ఉండాలి. గీతలో చెప్పు జ్ఞానం అంతయు మరియు నెమలి పింఛము యొక్క గుర్తు యొక్క జ్ఞానము జీవుని శరీరంలోనిదే. కావున శరీరంలోని పనితనం తెలిసిన వారికి సులభముగా నెమలి పింఛము యొక్క వివరం అర్థమవును. కానీ నేటి కాలంలో నెమలి పింఛమును గురించి ఆలోచించేవారే లేరు. దానిని ధరించిన కృష్ణుడు గొప్పవాడని కానీ, ధరించబడిన పింఛము భగవద్గీతలోని జ్ఞానయోగమును అధ్యాయంలో చెప్పిన చాతుర్వర్ణం అను శ్లోకము యొక్క భావము అని కానీ ఎవరికీ తెలియకుండా పోయినది. మనిషి అజ్ఞానంలో మునిగి మాయలో ఏ విధముగా చిక్కుకున్నాడో అనే విధానమును తెలుపునదే నెమలి పింఛము యొక్క జ్ఞానము. నెమలి పింఛము గుణచక్రమును పోలి ఉందనే శ్రీకృష్ణుడు నెమలి పింఛమును గుణములు కలిగిన శిరస్సు యందు ధరించి ప్రజలకు చూపెట్టాడు. ఇది నెమలి పింఛము వెనుక దాగి ఉన్నటువంటి రహస్యము. చూశారు కదా నెమలి పింఛము ధరించుట వెనుక ఉన్న గొప్ప అర్థము. శ్రీకృష్ణుడు ఎంతో గొప్ప భావంతో తన శిరస్సు పైన నెమలి పింఛమును ధరించగా మనము ఆయన భావమును అందుకొనలేక ఈనాటికి ఎన్నో రకములుగా వివరం చెప్పుకుంటున్నాము. శ్రీకృష్ణుడు ఏ పని చేసినా అందులో ఎంతో గొప్ప జ్ఞాన సందేశం ఇమిడి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానులు చేయవలసిన పని. నెమలి పింఛములోని ప్రత్యేకతను తన జ్ఞానమునకు సమానముగా ఉన్నదని తలచిన శ్రీకృష్ణుడు ఆ నెమలి పింఛమును తలపైన ధరించి తాను అందరిలా మానవ శరీరాన్ని ధరించి కర్మలు చేస్తున్న యోగి స్థానంలో ఉంటూ తాను చేయి పనుల నుంచి వచ్చే కర్మను అంటించుకొనక ఉన్నానని తెలుపు నిమిత్తమే నెమలి పింఛము. ఇది శ్రీకృష్ణుడి నెమలి పింఛము వెనుక దాగి ఉన్న నిజమైన రహస్యము. మరొక శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక రహస్యంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.